మమతా బెనర్జీ చివరికి పాకిస్తాన్ లో లేకపోతే గనక లెబనాన్ లో యెమెన్ లో ఉన్న తరహా యాక్టివిటీకి తయారు చేసేసి తాజాగా ఎన్నికల సంఘం వాళ్ళు అదే, పోలీస్ భద్రతా విభాగం ఇప్పుడు ఎన్నికల సంఘం కలిసి ఇచ్చినటువంటి నివేదికలు ఆ, చాలా కీలకమైన విషయాలు చెప్పుకొచ్చారు. 1500 మంది మహిళలు, అంటే అక్కడంట మైకుల్లో మసీదుల్లోని మైకులు అనౌన్స్ చేస్తారట. ఎన్నికల సంఘం వాళ్ళు వస్తున్నారు, వాళ్ళని అడ్డుకోవడానికి పదండి, రోడ్డు మీదకి రండి అని. మసీదులో మైకులు అనౌన్స్ రాగానే 1500 మంది మహిళలు వచ్చేసి వాళ్ళని ముందు పెట్టి వెనకాల మగవాళ్ళు దాడులు చేయించారన్నమాట. మనం చూసాం కదా, ఈ ఎన్నికల సంఘం వ్యవహారాలు పర్యవేక్షించడానికి వచ్చిన వ్యవహారాలు పర్యవేక్షించడానికి వచ్చిన న్యాయమూర్తుల మీద నిర్బంధము, దాడి. ముందు మహిళలు ఉన్నారు, వెనకాల మగవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకి అర్థం కాదు. కేవలం అరుపులు కేకలు, వాళ్ళ మీద దాడి, అంతే. ఈ పనంతా చేయించినటువంటిదంతా కూడా వీళ్ళే అన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ సాక్షిగా తేలింది. ఎన్ఐఏ ఈ విషయాన్ని సుప్రీం కోర్టుకి ఇచ్చింది. మాల్దా అనే వ్యవహారంలో వెనకాల మసీదులోని మైకులు, ఆ పైన మహిళల పాత్ర గురించి.